ప్రదర్శించాలా, చాలా దాని స్క్రీన్ ప్లే అంటారు దాన్ని, బహుశా నాకు తెలిసి అద్భుతమైన స్క్రీన్ ప్లే ప్రదర్శించినారు. మంచి సాంకేతిక నిపుణులు ఇంప్రూవ్ చేసుకొని మాకు ఈ నాటకాన్ని అందించినందుకు మీకు నిజంగా మేము రుణపడి ఉంటామని, ఖచ్చితంగా రాబోయే కాలం మళ్ళీ ఈ నాటక ప్రజలకు మేమంతా కలిసికట్టుగా అఖిలపక్షంగా ఏర్పడి ఖచ్చితంగా మళ్ళీ తోడ్పాటు అందిస్తామని, మా నుంచి ఏమైనా పొరపాటు జరిగి ఉన్నాయి మాకు తెలుసు, మా మనసుకు తెలుసు జరుగున్నాయని, అవి అన్యదా భావించకండి అని మన్నించమని చెప్పి మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ ఈ నాటక ప్రదర్శనకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీకు, మీ మొత్తం బృందానికి, ముఖ్యంగా మహిళలు చాలా అద్భుతంగా వారి నటన, గతంలో అక్కడ కూర్చున్నామని నేను చూస్తాను, గతంలో పెద్ద పెద్ద దోపుకొని ఎంత అసలు సహజమైన నటులు ఉన్నారు అందరూ కూడా. 20 మందికి 20 మంది సహజ నటులు, సినిమా నటులకు ఏమాత్రము తీసిపోని విధంగా మరి లీనమైపోయి జీవించి ప్రతి పాత్రలో ప్రతి ఒక్కరూ జీవించినారు. వారి పేరు తెలియదు కానీ వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మా గద్వాల అఖిలపక్షం పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది. ఇక్కడ మనం మహాత్మా జ్యోతిరావు పూలేని ఒకే యాంగిల్లోనే చూస్తున్నాం. వాస్తవానికి ఆయన ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావి. ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ ఏ సోషల్ సైంటిస్ట్. వాళ్ళకు ఉన్నది ఏంటి, నాకు లేనిది ఏంటి అని పరిశోధించి ఆ విద్యని అందరికీ అందించడంలో ఈవేళ ఈ భారతదేశంలో నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు చదువుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎక్కడంటే కొన్ని వేల మందిలో ఒక్కడ కూడా చేయలేదు. దానికి మూలం మన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఇది ఒక ఉద్యమం లాగా ఆయన ఏదైతే ఆశించారో దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జీవితంలో నా మొదటి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయం సావిత్రిబాయి గురించి చెప్పుకున్నప్పుడు, ఆయన ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు బ్రాహ్మణుల యొక్క బాధపడలేక, ఆ రోజు ఉన్నటువంటి ఉన్మాదులు బాధపడలేక ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తాడు. వాళ్ళని ఆదరించింది ఫాతిమా బీ వాళ్ళ బ్రదర్, ఒక ముస్లిం ఫ్యామిలీ. దాన్ని కూడా ఈవేళ కథలోకి మనం తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఫాతిమా లేకుండా మేము వేసే ప్రదర్శన ఇదే ఆఖరి ప్రదర్శన. ఎందుకంటే ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. ఈవేళ కూడా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాము కానీ అది మళ్ళీ పూర్తిగా అయిన తర్వాతే మనం చేస్తే బాగుంటుంది. మొదటి నుంచి జ్యోతిరావు పూలేకి మొదటి నుంచి అందుబాటులో సహకరిస్తూ కాస్త అభ్యుదయ భావాలతో ముందున్నటువంటి కుటుంబాల్లో ముస్లిం కుటుంబాలు కూడా చాలా ప్రధానమైన ఆ రోజు. కాబట్టి మనకి జ్యోతిబా గురించి తెలియటానికే మీరు నమ్మరు, 150-160 సంవత్సరాలు గడిచిపోయినా మనకు తెలియలేదు. ఒక మహాత్ముడు ఇక్కడే పూనాలో. అట్లనే మనకి ఫాతిమా గురించి తెలియడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇట్లా మనం ఈవేళ విజ్ఞానవంతులమై చరిత్రను పరిశోధించినప్పుడు అనేక మనకు కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మనకు అందించినటువంటి ఆ మహనీయులకి మనం కాదు, తరతరాలుగా మీరు చూడండి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత విద్య లేనటువంటి శూద్రులు ఎవరైనా ఉంటారా అంటే ఎవరూ ఉండరు. దానికి మూల విత్తనం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి, ఫాతిమా బీ వాళ్ళ యొక్క మనం తలుచుకొని ఇప్పుడు పెద్దలు మీరు మాట్లాడతారండి. థ్యాంక్ యూ సార్. చాలా మేము ఈరోజు అదృష్టవంతులం. ఎన్నో విషయాలు మీ నాటకం ద్వారా మాకు తెలియపరిచారు. వాస్తవానికి కొన్ని లక్షల మంది, వేల మంది ముందర వచ్చేసి ఈ నాటకం మీరు చేస్తున్నారంటే నిజానికి ఎంత పెద్ద హీరోయిన్ అయినా బహుశా ఇటువంటి నాటకాలు చేయడానికి వాళ్ళకి షాట కాదని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు మాకు గద్వాలకి, మా అఖిలపక్ష కమిటీకి మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినారు. నిజంగా మేము మా మిత్రుడు చెప్తూ ఉంటే మేము ఏదో అనుకున్నాం. వాస్తవానికి నాటకం చేస్తే కొన్ని లక్షల నాటకం ఇది. మేము మీకు వేలు కూడా ఇవ్వలేకపోతున్నాం. మేము మన్నిస్తున్నాం. తప్పకుండా మీ యొక్క నాటకాన్ని
యావత్ భారతదేశంలోనే లేదు. మీకు ఒక ప్రత్యేక రూపంగా చూపించి తప్పకుండా విధుల్లో గ్రామాలను మీ అకాడమీని మేము బలపరుస్తాం. తప్పకుండా మా సహాయశక్తులు కృషి చేస్తామని తెలియజేస్తూ తప్పకుండా ఈ సంవత్సరంలోనే బహుశా అంబేద్కర్ జయంతిలో పూలే జయంతిలో ఏదో ఒక జయంతిలో తప్పకుండా తేరే మైదానంలో 25,000 మంది ముందు ఈ నాటకం చేయడానికి మీరు కూడా సిద్ధం కావాలి. తప్పకుండా దానికి ఎంత అవకాశం ఉన్నా ఆర్థిక సాయం అన్నా ఏ సాయమైనా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా ఆడపడుచుల యొక్క వాళ్ళ నాటకం చూస్తే నిజంగా వాస్తవానికి యా హీరోయిన్లో పనికిరాదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీరు అందరూ కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా అందరికీ నమస్కారం. నిజంగా ఇక్కడ కళామతల్ని జీవించింది. ఇక్కడ పుల్లారెడ్డి ఆత్మ తిరుగుతూ ఉంటుంది. చాలామంది నాటకాలు ఇక్కడ వేసిండ్రు. సురభి అనే సంస్థ కూడా ఈ గద్వాల్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. అయితే ఈరోజు చూసిన నాటకము నిజంగా చాలా గొప్ప సన్నివేశాలు. ఎంత తొందరగా అంటే కనీసం ఒక నిమిషం టైం కూడా తీసుకోకుండా అంత ఇదిగా చేసిన ఈ యొక్క కళాకారులకు మా యొక్క అఖిలపక్షం తరఫున అలాగే ఇక్కడ మా గద్వాల్ జిల్లా వారి తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నాటక ప్రదర్శన చేసినటువంటి మీ టీంకి నిజంగా చెప్పాలంటే ఒక పుస్తకం చదవాలంటే సరాసరి ఒక వారం రోజులు పడుతుంది. కంటిన్యూగా చదివితే ఒక 2 రోజులు పడుతుంది. అంతటిని కూడా సంక్షిప్తీకరించి 2 గంటల్లోనే తన జీవితాన్ని మొత్తాన్ని మన ముందు ప్రదర్శించిండ్రు. ఈ జీవితం మొత్తం ఒక రోజులో జరిగింది కాదు. వారి జీవిత కాలం అంతా కూడా శూద్రులు అతిశూద్రుల చైతన్యవంతం కోసం వారి బ్రతుకుల బాగా కోసం చేసినటువంటి పరిస్థితి ఇప్పటికీ చదువుకున్న వాళ్ళలో చాలామందికి తెలియదు. కనీసం చూసైనా తెలుసుకుంటారన్నటువంటి ఉద్దేశంతో ఈ నాటక ప్రదర్శన ద్వారా ఇది నాటకం కాదు కానీ ఈ జీవిత ప్రదర్శన ద్వారా తెలియజేసినటువంటి మీ అకాడమీ అందరికి కూడా శిరస్సు వంచి సార్ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా అద్భుతం సార్. ఈ సినిమాలలో చూస్తామంటే ఏదో ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని చూపిస్తారేమో కానీ 2 గంటల పాటు ఏకదాటికి అయితే ఏ సినిమాలు కూడా చూపించలేరు. ఇప్పుడున్నటువంటి సినిమాటిక్ ప్రపంచం అంతా కూడా అగ్రవర్ణ సమాజం ఉంది కాబట్టి ఈ జ్యోతిరావు బాబు వంటి జీవితాలను చూపించడానికి అవకాశమే లేదు. ఇటువంటి నాటక ప్రదర్శన జరుగుతున్నప్పుడు మనం కూడా చైతన్యవంతమై ఒక్కొక్కరు వస్తే బాగోదు, మనం కూడా ఒక 20 మంది 30 మంది తీసుకొని వస్తే వాస్తవం చెప్పాలంటే అక్కడ పైన కానీ కింద కానీ ఎక్కడ చైర్ లేకుండా నింపబడి ఉంటే బాగుండేది. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మా స్వేరం తరఫున కూడా సార్ శాయశక్తిగాను ఇక చైతన్య పరంగాను తోడ్పాటు అందించి ఈ నాటక ప్రదర్శన బలంగా చేసే దాంట్లో మేము కూడా తెలియజేస్తూ ఇచ్చినటువంటి అందరికి కూడా జైభీం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ మేము 967 ప్రదర్శనలు చేసాం. అన్ని 5 నాటకాలు నేను ఎందుకు చెప్పినానంటే అందులో పూలే వేసింది 63. ఈ మొత్తం మేము వేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆది గురువు పూలే. కాబట్టి ఈ జిల్లాలో వివిధ మండలాల్లో మండల కేంద్రాల్లో పూలే నాటకాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఉంది. మేము వాస్తవంగా అంటే మేము కమర్షియల్ కాదు, ఆయన జీవితాన్ని జనంలోకి తీసుకెళ్లాలని స్వచ్ఛంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం. జనం కూడా మమ్మల్ని నమ్మి మాకు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే మహాత్మా జ్యోతిరావు పూలే హిందీలోను తెలుగులోనూ చేశాం. కానీ మన దక్షిణ భారతదేశంలో మిగిలిన భాషలన్నింటిలోనూ చేయాల్సిన అవసరం ఉంది. కన్నడంలో చేయాలా, తమిళంలో చేయాలా, మలయాళంలో చేయాలా, అట్లనే మరాఠీలో చేయాలా. ఇది ఫస్ట్ అంబేద్కర్ది మేము ఆల్రెడీ చేసి ఇప్పుడు ప్రదర్శన ఇస్తున్నాం. ఇప్పుడు హిందీ వరకే పరిమితమయ్యాం. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయా రాష్ట్రాల నుంచి అక్కడ ఉన్నటువంటి మిత్రులు వారు కొంత ముందుకు వస్తే ఖచ్చితంగా ఈ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతంలో ఆ మహనీయుల యొక్క జీవితాన్ని వాళ్ళ త్యాగాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మీరు అందరూ మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు నిజంగా అంటే
వీళ్ళు వేసిన నాటకం చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ నాటకం చూసి ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అయ్యి మరి మన జ్యోతిరావు పూలే గారు ఏం మెసేజ్ ఇచ్చిండ్రో దాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. మరి వీళ్ళ నాటకం చూస్తుంటే నాకు ఏ టెక్నాలజీ వచ్చినా మరి వీళ్ళను రీప్లేస్ చేయలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ టెక్నాలజీ అయినా కూడా వేస్ట్, అంత అద్భుతంగా ప్రదర్శించారు. కాబట్టి ఇప్పుడు మన సమాజానికి మరి పూలే గారి నాటకం కూడా చాలా అవసరం ఉంది. ఇట్లాంటి నాటకాలు ఖచ్చితంగా మన సమాజంలో ప్రతి చోట వేసి ప్రజలను చైతన్యం చేసి మరి సర్వ మానవ సమానత్వాన్ని ఈ సమాజంలో మరి పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పూలే సత్యశోధక సమాజం గురించి చాలా అద్భుతంగా ఒక సినిమా కంటే ఎక్కువ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు తెర మీద ఏ విధంగా అయితే సినిమా కనపడుతుందో అలాగే ఈ యొక్క పూలే జీవిత చరిత్ర, బహుజన చైతన్యం గురించి, సామాజిక న్యాయం కోసం మరి నాటకం చాలా అద్భుతంగా చేసినటువంటి కళాకారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి భవిష్యత్తులో ఈ జనరేషన్ భవిష్యత్ జనరేషన్